హాయ్ అండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము మొదటి అధ్యాయం ధ్యానించినట్లయితే, దేవుడు తన స్వరూపమునందు తన పోలిక చొప్పున నరులను సృష్టించారని. 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ లోకంలో నరుని తన పోలిక చొప్పున సృష్టించి ఆశీర్వదించి ఈ లోకంలో సృష్టించినప్పటికీ కూడా మన అవిధేయత వలన ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వల్ల మరణమనే శాపాన్ని పొందుకొని ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపాన్ని పొందుకొని ఈ లోకంలో జీవిస్తున్నాము. కానీ ఎంతగానో ప్రేమించిన తండ్రి మనల్ని విడువక కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చి పాపం నుండి మనల్ని విడిపించి మరణమనే ముళ్ళును విరిచి నిత్య జీవాన్ని పొందుకున్నటకు నిత్యము కూడా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నారు. కానీ మనము ఎరుగక అవిధేయతులమై దేవుని మాటకు లోబడక ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపాన్ని పొందుకొని జీవిస్తున్నాము. కానీ యేసయ్య ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనము దేవుని మాటకు లోబడి విధేయులమై ఆజ్ఞలను పొందుకొనొచ్చు ఆయన నిత్య జీవాన్ని పొందుకునే బిడ్డలుగా కలిగి ఉండాలని ప్రార్థించుకుందామండి. స్తోత్రం. సర్వోన్నతుడు, మహోన్నతుడు, మా పరలోకపు రాజా యేసయ్య తండ్రినైన ప్రభువా, యేసయ్య మమ్మలను ఈ లోకంలో ఆశీర్వదించి తండ్రినైనా ఈ లోకంలో మీరు సృష్టించారు తండ్రి. కానీ తండ్రినైనా మేము అవిధేయతులమై తండ్రినైనా మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను కోల్పోయి శాపాన్ని పొందుకొని జీవిస్తున్నాము తండ్రి. కానీ తండ్రి నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి నాయన ప్రభువ, మిమ్మల్ని ఆశీర్వదించి ఈ లోకంలో సృష్టించానని తండ్రి నాయన మమ్మల్ని బలపరిచిన దేవాతి దేవ యేసయ్య తండ్రి నాయన మీ చిత్తానుసారంగా తండ్రి మేము శాపం నుండి విడిపించబడి తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకున్నటకు తండ్రి నాయన నిత్యము కూడా తండ్రి నాయన మేము మీ ఆజ్ఞలను గాయకొనుచు తండ్రి మీ చిత్తానుసారంగా జీవించుటకు కృపను జ్ఞానాన్ని మాకు దయచేయమని మీ ఆశీర్వాదాలను పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.